అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు యొక్క చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన, సంఘానికి ఎంతో దీవెనకరమైనది. నేటి కాలములో ఆయన జననాన్ని, ఆయన యొక్క శిలువను, పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ అనేక సంఘాలు మరి చాలా తక్కువగా జ్ఞాపకం చేసుకునే పండుగ ఇది. పునరుద్ధాన పండుగ కంటే ఘనమైనది యేసుక్రీస్తు యొక్క ఆరోహణ పండుగ. ఈ దినమున మనం లైవ్ ద్వారా జరిగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును మహాగణుడును మహోన్నతుడైన మా తండ్రి, నీ ఘననామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన పండుగ దినమున మేము కూడుకోలేకపోయాము, కానీ శిష్యులు కూడుకునిరి అని రాయబడింది. మేము లైవ్ ద్వారా వారి వారి గృహాల్లో కుటుంబంతో కూడుకొని నాయన మా సంఘ బిడ్డలందరూ సేవకులు సేవకురాండ్లు ఏకీవిస్తుండగా ప్రతి వారి పైన నీ పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తితో పాటు నీవు రెండు చేతులెత్తి ఎలాగ శిష్యులను దీవించావు, నేడును ఆ చేతులు అలాగే ఉన్నవి అని మా దైవజనులు అన్నారు. కనుక అట్టి నీ దీవెన హస్తములు ఎక్కడెక్కడ ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నదో, ఎందరైతే ఏకీవిస్తున్నారో వారందరికీ నీ హస్త దీవెన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ పునరుద్ధానమును, నీ పునరుద్ధాన శక్తిని గడిచిన కాలమును మాకు ఇచ్చావు. కానీ నీ యొక్క ఆరోహణములో సంఘం యొక్క ఆరోహణం ఉంది అని గుర్తించి నీ ఆరోహణాన్ని ధ్యానిస్తుండగా, ఈ దినమున పండుగగా ఆచరిస్తుండగా మా ఆధ్యాత్మిక స్థితిని బలపరిచి రేపు వరుడిగా మీరు మధ్యాకాశంకి వచ్చినప్పుడు సంఘము కూడా ఆరోహణం అవడానికి నాయన నీ యొక్క ఆరోహణమే కారణం కనుక అట్టి సిద్ధపాటు మాకు అందించమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించుండగా మీరు పరిశుద్ధులు మాతో ఉండి నడిపించమని, నాయన ప్రారంభం నుండి చివరి వరకు క్రమంగా మర్యాదగా నీకు మహిమార్థమై జరిగించమని, వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు తగిన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని, ఆరోహణుడును తిరిగి వరుడుగా రానయ్యున్న ఆరాధన అర్హుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన కీర్తన పుస్తకంలో నుండి ఒక కీర్తన పాడుకుందాం. 8వ కీర్తన పాడుకుందాం. దేవ యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధ పరమ నివాస దేవ యెహోవా బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సర్వదా నిన్ను స్తుతులొనరించగనున్నా, సర్వదా నిన్ను స్తుతులొనరించగనున్నా. దేవ యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా స్వరమండల సితారలతోను బూరల ధ్వనితో తంబురలతో నాట్యములాడుచు, తంబురలతో నాట్యములాడుచు నిన్ను స్తుతించుచు స్తోత్రము చేసెదము, నిన్ను స్తుతించుచు స్తోత్రము చేసెదము. దేవ యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా అగ్ని
కల్పములారా హిమమావాయువు తుఫానులారా హిమమావాయువు తుఫానులారా మేఘములారా మహిమ పరచరారే మేఘములారా మహిమ పరచరారే దేవ యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా సకల జలచర సర్వ సమూహము లారా ఓ ప్రజలారా భూపతులారా ఓ ప్రజలారా భూపతులారా మహనీయుండగు దేవుని స్తుతి చేయున్ మహనీయుండగు దేవుని స్తుతి చేయున్ దేవ యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా. మరొక కీర్తన ఆంధ్రక్రైస్తవ కీర్తనలోంచి 671 కీర్తన అందరం కలిసి పాడుకుందాం. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోను నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిసము ప్రాణము తృప్తి పరచున్ మరణలోయలు నన్ను కాపాడును అనిసము ప్రాణము తృప్తి పరచున్ మరణలోయలు నన్ను కాపాడును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ
సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మన క్రమమును జరిగించుకుందా. మీ గృహములలో ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. దైవలక్షణముల స్తుతి ఏకీవించండి. దైవలక్షణాల స్థుతి నాతో కలిసి చెప్పండి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవ్వరూ కలుగ చేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేత దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులదున్ సూర్యుండై నాటి యేసు శుభగుణములదున్. సూర్యుండై నాటి యేసు శుభగుణములదున్. సాతానుని ఎదిరించు సూత్రములు. లేచి నిలబడదాము. నాతో చెప్పండి. ఓ త్రియేక దేవుడవైన తండ్రి, సాతానుని ఎదిరించవలని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము. ఓ యేసు ప్రభువా, నీవు అరణ్యములో సాతానుతో, సాతానా పొమ్మని చెప్పినావు. మత్తయి 4:10. వాడు ఒక్క నిమిషమైనను ఉన్నాడా? ఎలాగూ ఉంటాడు? ఆ వాక్యము ఈవేళ మేము వాడుకునేటట్లు నీ కృప దయచేయము. నీవు వాడిన ఆ మాటలు మేము వాడిగా సాతానుకు ఎక్కువ భయము. మా ప్రార్థన ఆలకించుమని వేడుకొనుచున్నాము. పరిత్యాగ పత్రిక చెప్దాం. నాతో చెప్పండి. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు కనుక నీకు పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనపడము. ఈ పరిత్యాగ పత్రిక శాశ్వతము వరకు పనిచేస్తుంది. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలు పడి నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపము భీతియు కలుగు నీకు.
హేడెస్తను మాట తలనొప్పి, హింస నీకు, హర్మగద్దేని యుద్ధము హడలి నీకు, కడుతరిగని గొయ్యయే మొట్టికాయ నీకు, అగ్నిగుండమంత నిరాశ నీకు. పిచాచి గడిమి పడగొట్టెను, తన వశాలనను నిలువ పెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వార్తల నిశాంతమున చేసేద తీర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గడించెను. సమర్పణ ప్రార్థన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. సమర్పణ ప్రార్థన చెప్పుకుందాం. అందరూ నాతో చెప్పండి. తండ్రి, పాపం వల్లనే ఇబ్బంది, పేదరికము, అప్పుల పాలగుట సంభవించుచున్నది. ఇటిది నాకు కలిగిన ఎడల విశ్వాస మూలముగానే తొలగించుకొనుటకు పూనుకున్నాను. ఈ అవస్థలు కాక ఇంకను అనేకమైన అవస్థలు కలుగుచున్నవి. అట్టి సమయంలో ప్రార్థన వలననే తొలగించుకొనుటకు పూనుకున్నాను. ఆమేన్. నా ఇష్టమిదిగో ఇది, నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదాది, నా ఇష్టయున్నట్టి నా హృదయమిదిగో. రాజా కియా సింహాసనమో, తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. రాకడ ప్రార్థన చెప్పుకుందాం. దేవా, నీవు కలుగజేసి మాలో పెట్టి ఆత్మ ఎల్లప్పుడూ నిన్నే తలంచునట్లు చేయుము. ఆత్మమైన నీతో ఏకీభవించుటకు కృప దయచేయుము. మా ఆత్మతో నిన్ను స్తుతించు శక్తి దయచేయుము. మా ఆత్మ నీ యొద్దకు వచ్చే వరకు రక్షణను రాకడ గురించి స్తుతించు ధోరణ దయచేయదు అని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రవ్వా, మా వ్రాత స్థుతులు నిజమైన స్థుతులుగా, నీకు ఇష్టమైన స్థుతులుగా మార్చివేయము. వ్రాత ఎప్పటికైనాను చెరపవచ్చును గాని నీ ఆత్మ సహాయం చేత వచ్చిన స్థుతి చెడిపోదు. అట్టి స్థుతి మాకు దయచేయదువని నమ్మి నిన్ను వందించుచున్నాము. ఆమేన్. ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పుము. ప్రభువా, సబలకు మాత్రమే కాక ఇతర సబలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా ఇది ఏ ప్రార్థన, జనులకు కూడా ఇది ఏ ప్రార్థన. త్వరగా రానున్నా యేసు, త్వరగా నేరమ్మో తండ్రి. ప్రకటన గ్రంథంలోని స్తుతులు చెప్పుకుందాం. నాతో చెప్పండి. ప్రకటన గ్రంథం 1:3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడినదై సంగతులను గైకొను వారు ధన్యులు. ప్రకటన 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములని గైకొను వాడు ధన్యుడు. ఆమేన్. స్తుతి చేయరండి రండి సోదరు
లారా స్తుతి స్తుతులు చేయారండి. స్తుతుల వెనుక స్తుతులు చేయ స్మృతి కృతజ్ఞత ఊరును. మతి కడకు మోక్షంబు తట్టు మళ్ళునప్పుడు వెళ్ళగలము. శృతి చేయ రండి రండి సోదరులారా స్తుతి స్తుతులు చేయారండి. సృష్టి కొరకైన ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీవు కలుగు చేసిన సృష్టిలోని ప్రతి జీవిని, ప్రతి వస్తువును, ప్రతి నిమిషము దీవించుము. తండ్రి, నీవు కలుగు చేసిన సృష్టి అంతటికి నరవాక్కునిచ్చి క్రీస్తు ప్రభును గురించిన సమాచారము భూలోకంలోను ఒక్కొక్కరికి స్వప్నంలోను దర్శనంలోను అందించుము. తండ్రి, నీవు మా అన్ని ప్రార్థనలు విన్నందుకు నీకు స్తోత్రములు. నీ లక్షణ స్తోత్రములతో పాటు సృష్టి యావత్తు చేత స్తుతి మ్రోత మ్రోగించుమని త్వరగా రానున్న యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతులు గణ సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. స్తుతులు గణ సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయంబున ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. కృతజ్ఞత స్తోత్రము తండ్రి. స్తుతులు గణ సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ఈ ప్రత్యేక పండుగ సందర్భాన మనందరం కూడా వాక్యము చదువుకుందాం. మీ మీ గృహములలో గ్రంథము తెరవండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ప్రారంభం నుండి 14 వచనాలు అమ్మగారు చదువుతుండగా మీ గ్రంథములు తెరిచి వాటిని వేలు పెట్టి చూస్తూ ఎక్కివించండి. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ఓ దెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నింటిని గురించి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రవ్వా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలమును సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేమును యూదయ సమరయ దేశములందంతటను బూదిగాంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఓ మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, వారెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచుతురో
ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తిలోయుమ, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వారితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రభు యేసు రూపే సంగా వధువు ధరించే నామే విభావామే మంచు నేను వివరింపగలను విభావామే మంచు నేను వివరింపగలను. ఈ ప్రత్యేక సందర్భంలో దైవజనులు మనకు అందించిన ఆరోహణ పండుగ యొక్క స్తుతులు చెప్పుకుందాం. అమ్మగారితో కలిసి మీ గృహాలలో ఎక్కివించండి. ఆరోహణ పండుగ స్తుతులు నాతో చెప్పండి. యేసు ప్రభువా, నీకు పరలోకమందు సర్వాధికారం ఇయ్యబడెను. ఎందుచేత నీకనేక వందనములు. యేసు ప్రభువా, నీకు భూమి మీద సర్వాధికారము ఇయ్యబడెను. అందుచేత నీకనేక స్తోత్రములు. యేసు ప్రభువా, నీవు పరలోకమునకు వెళ్ళక ముందు ఒక వాగ్దానము ఇచ్చినావు. అదేమిటంటే, ఇదిగో నేను యుగ సమాప్తి పర్యాంతము సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఈ మాట నిమిత్తమై నీకనేక స్తుతులు సమర్పించుచున్నాము. ప్రభువా, పునరుద్ధానమైన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడినావు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీకనేక స్తుతులు. ప్రభువా, నీవు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడివై ఉన్నావని వ్రాయబడి ఉన్నది కనుక నీకనేక నమస్కారములు. యేసు ప్రభువా, నీవు పరలోకమునకు వెళ్ళినప్పటికీ భూలోకములో ఉన్న నీ శిష్యులకు సహకారుడివై ఉన్నావని వ్రాయబడి ఉన్నది కనుక నీకు అనేక గౌరవ స్తోత్రములు. ప్రభువా, భూమి మీద నీ శిష్యుల ద్వారా జరిగించుచు వచ్చిన నీ సూచక క్రియల వలన వాక్యము నీవు స్థిరపరచుచున్నావు అని వ్రాయబడి ఉన్నది కనుక నీకనేక వందన స్తోత్రములు. ప్రభువా, నీవు ఆరోహణ సమయమందు నీ శిష్యుల మీద చేతులెత్తి ఆశీర్వదించినావని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీకనేక కృతజ్ఞత స్తోత్రములు. యేసు ప్రభువా, నీవు పరలోకమునకు ఆరోహణము ఉన్నావని వ్రాయబడి ఉన్నది కనుక నీకు అనేక వందనములు. యేసు ప్రభువా, నీవు నీ శిష్యులను ఆశీర్వదించుచుండగా ఆరోహణము అన్నావని వ్రాయబడి ఉన్నది కనుక నీకు అనేక వందనములు. యేసు ప్రభువా, ఆరోహణ సమయమందు నీ శిష్యులు నీకు నమస్కారము చేసిరి. అంత్యదినము వరకు ఉండే నీ శిష్యుల వలన నీకు నమస్కారము కలుగుచుండును గాక. యేసు ప్రభువా, నీవు వెళ్ళినందున వారు దుఃఖించక మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి కనుక నీకు వందనములు. యేసు ప్రభువా, నీవు వెళ్ళిన తరువాత వారు దేవాలయమునకు వెళ్ళి
ఎడతెగక దేవుని స్తోత్రము చేయుచుండి కనుక నీకు వందనములు. ఆమేన్. ఆరోహణ బల మీచుట కొరకై, ఆరోహణ బల మీచుట కొరకై మరుగైన శరీర రక్తములు, మరుగైన శరీర రక్తములు ప్రభువే స్వయముగా అందించున్, ప్రభువే స్వయముగా అందించున్. కూర్చుందాం. ఈ సమయం అందు మా ప్రత్యేకమైన కీర్తన మన బిడ్డల ద్వారా విందాము. Down in the valley with my Savior I would go, where the flowers are blooming and the sweet waters flow. Everywhere He leads me I would follow on, walking in His footsteps till the crown be won. Follow, I would follow Jesus. Anywhere, everywhere I would follow on. Follow, I would follow Jesus. Everywhere He leads me I would follow on. Down in the valley with my Savior I would go, where the storms are sweeping and the dark waters flow. With His hands to lead me I will never fear. Dangers cannot frighten me if my Lord is near. Follow, I would follow Jesus. Anywhere, everywhere I would follow on. Follow, I would follow Jesus. Anywhere, I would follow on. నీ వెంబడింతు నన్నిటన్, ఘోరమైన కొండలైన జంకొందును, సురక్షితంబుగాను నేను వెళ్ళేదన్, పరమ కిరీటమొందును వరకు. యేసు నేడు ఎన్నడెన్నడను ఆశతో నన్నిటన్ వెంబడింతును, బాసురంలో ప్రభు వెంటకన్, మోసికొని ఎక్కలేని వెళ్ళుదు. నా యేసు తోడ వెళ్ళుచున్నానల్లేదన్, ప్రయాసమైన లోయలైన భయపడన్. దయచూపు యేసు నన్ను వెంబడించుచు, భయమేలే భువనంబులో దాగున్. యేసు నేడు ఎన్నడెన్నడు ఆశతో నన్నిటన్ వెంబడింతును, బాసురంలో ప్రభు వెంటకల్, మోసితోని ఎక్కలేని వెళ్ళుదు. Follow, I would follow Jesus. Anywhere, everywhere I would follow on. Follow, I would follow Jesus. Everywhere He leads me I would follow on. Everywhere He leads me I would follow on. Everywhere He leads me I would follow on. అందరికీ మరణాత. నీకు శుభవందనములు, నీకు వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. వాక్యం చదువుకుందాం. ఈ ప్రత్యేక సందర్భంలో
ప్రభు మనతో మాట్లాడినై ఉన్నారు కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి అని ప్రేమతో మనం చేస్తున్నా. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త చివరి అధ్యాయం 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం నుండి చివరి వరకు, అనగా 53వ వచనం వరకు ఈ ప్రత్యేక ఆరోహణ పండుగ సందర్భంలో ఈ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి, ఆయన శిష్యులను తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారి శిష్యులను ఆశీర్వదించుచుండగా ఆయన శిష్యులలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రములు చేయుచుండెని. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన చరిత్ర, నీ ఆరోహణ చరిత్రను ధ్యానించుటకు ఈరోజు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి వందిస్తున్నాను. ఆ రోజు శిష్యులు నిన్ను చూసి ఆనందించి వారు వెళ్ళి ఎడతెగ ప్రార్థించినట్లు మేమును నిన్ను స్తుతించి ఆనందించి మేము కూడా ఎడతెగక ప్రార్థన చేసేవారిగా మీరు వారి మీద చేతులుంచి దీవించినట్లు నేడును దీవిస్తున్న నమ్మి మా శరీర నేత్రములకు పని ఆపి మా ఆత్మ నేత్రములు పని పెట్టడానికి అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో ప్రభా, నీ బిడలు నీ వాక్యాన్ని వినుచుండగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. శిష్యులను ఎలా సిద్ధపరచుకున్నావో మమ్మలను కూడా నీ వాక్యం ద్వారా సిద్ధపరిచి నీ పునరుద్ధాన శక్తిని, నీ యొక్క ఆరోహణ బలమును, నీ రాకడ కావలసిన సిద్ధపాటు అలంకరణ అనుగ్రహించమని, వరుడుగా ఈ లోకానికి మరలా తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు నామములో తన సంఘాన్ని ఆరోహణ భాగ్యం అనుగ్రహించడానికి రానయ్యున్న యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఇలా కూడుకొని లైవ్ ద్వారా, ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమను బట్టి వందించదము. నా మాట జాగ్రత్తగా మీరు ఆలకించాలి. బైబిల్ గ్రంథములో ఆరోహణ పండుగలు అనేక సందర్భాలలో ప్రభు తన యొక్క బిడలకు నెరవేర్చినప్పుడు వారు ఆనందించి స్తుతించిరి. ఒక పండుగగా వాళ్ళు నీతో కలిసినప్పుడల్లా జరుపుకున్నారని నమ్మి విశ్వసిస్తున్నాను. బైబిల్ గ్రంథములో 4 ఆరోహణములు ప్రాముఖ్యంగా కనపడుతున్నాయి. అందులో ఒకటి ప్రాముఖ్యమైనది మరి పితామహుల కాలములో మరి హానోకు యొక్క ఆరోహణము. దాదాపు 365 సంవత్సరములు జీవించిన హానోకు 300 సంవత్సరములు ప్రభుతో కలిసి ప్రయాణం చేసి నడుచుచూనే ప్రభు ఇంటికి దగ్గరైపోయాడు. ప్రభు హృదయానికి దగ్గరైపోయాడు. ప్రభు ప్రేమకు దగ్గరైపోయి నాతో వస్తావా అని అనుంటాడేమో ప్రభు. వెంటనే హానోకు వస్తాను తండ్రి అని వెళ్ళిపోయాడు. తండ్రి అంతరంగములో చోటును సంపాదించుకున్నాడు హానోక్ గారు. కాబట్టి హానోక్ యొక్క ఆరోహణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభు యొక్క ఆరోహణము కూడా మనకి జ్ఞాపకం వస్తుంది. అలాగే రెండవది, మనకి ప్రవక్తల కాలములో ఏలియా కనపడుతున్నాడు. ఏలియాని ప్రభు ఎంత చక్కగా సిద్ధపరచుకుంటూ వచ్చారు అంటే, గిల్గాలకు వెళ్ళమంటే గిల్గాలకు వెళ్ళాడు, బేతేలుకు వెళ్ళమంటే బేతేలుకు వెళ్ళాడు, ఎరుకోకు వెళ్ళమంటే ఎరుకోకు వెళ్ళాడు, యోర్ధాన్ నది దగ్గర వెళ్ళమంటే యోర్ధాన్ నది దగ్గర వెళ్ళాడు, యోర్ధాను దాటమంటే యోర్ధాను దాటాడు. అగ్ని రథముల చేత ప్రభు
అతనిని ఆకర్షించుకున్నారు. కాబట్టి సజీవంగా ఏలియా ఆరోహణం అవడం నిజంగా చాలా దీవెనకరమైన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రెండింటితో పాటు పాత నిబంధనలో మరొక ఆరోహణం ఉన్నది. కాబట్టి పాత నిబంధనలో ఇంకేమున్నది అని ఆలోచిస్తే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు జననము కూడా పాత నిబంధన కాల సంబంధమే. కాబట్టి యూదుల ఆచారం ప్రకారంగా ఆయన జన్మించారు, యూదుల కుటుంబంలోనే జన్మించారు, యూదుల ఆచార ప్రకారంగా ఆయన జీవిస్తూ అటు ధర్మశాస్త్రం సంపూర్ణ నెరవేరుస్తూ నూతన నిబంధన సంఘానికి తీసుకొచ్చి, గమనించండి, ప్రభు మరణ పునరుద్ధాన ఆరోహణమైన తర్వాత 10 దినములు శిష్యులు కూడుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ మేడలు కుమ్మరించబడినప్పుడు క్రైస్తవ సంఘము స్థాపించబడింది. కాబట్టి ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని పాత నిబంధన వ్యక్తిగా నూతన నిబంధన వ్యక్తిగా ప్రభును మనం పోల్చుకోవచ్చు. కాబట్టి యేసు ప్రభు యొక్క ఆరోహణము 2000 సంవత్సరాల క్రితము మనం అందరికీ ఎరిగిన వారం. ఈరోజు ఆ పండుగ ధ్యానించుకుంటున్నాను, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే 4వ ఆరోహణము కూడా ఉంది. యేసు ప్రభు తర్వాత కూడా బైబిల్లో ఆరోహణము అనే సంగతి రాయబడింది. ఇది ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ అధ్యాయం మధ్యలో ఈ కార్యక్రమం జరిగింది. వాస్తవానికి ఈ 3-4 అధ్యాయాల మధ్య 12వ అధ్యాయ యొక్క అనుభవం ఉండాలి. కాబట్టి అక్కడ ఏం రాయబడింది అంటే, ఈ 4వ ఆరోహణం ఎవరు అనంటే క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణమును ధ్యానించి ఆ ఆరోహణము యొక్క భాగ్యము దీవెన అందుకున్న సంఘం యొక్క ఆరోహణము. ఇది జరగవలసి ఉన్నది అనే సంగతి మనం గుర్తించాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సంఘ ఆరోహణం కొరకే ఈరోజు మనము క్రీస్తు యొక్క ఆరోహణం ధ్యానిస్తూ, బైబిల్ అనేక సందర్భాలు ధ్యానిస్తూ, నేడు మనము గమనించండి, క్రీస్తు యొక్క ఆరోహణమును బట్టి సంఘము కూడా సిద్ధపడి ఆయుత్తపడడానికి, మన ఆరోహణం కొరకు సిద్ధపడడానికి ఈ పండుగ జరిగించుకుంటున్నాం. కాబట్టి రేపు మన ఆరోహణం అవ్వాలి అంటే ప్రకటన గ్రంథంలో రాయబడినట్లు ఈరోజు మన క్రీస్తు ఆరోహణాన్ని తప్పనిసరిగా పండుగగా చేసుకొని ఆ అనుభవంలోకి రాగలిగితే మనం ధన్యులము అని జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనులు దేవదాసాయి గారు యేసు ప్రభు యొక్క ఆరోహణాన్ని ఒక ఫేర్వెల్ మీటింగ్గా జ్ఞాపకం చేశారు. నా మాట జాగ్రత్త ఆలకించాలి. నా వాక్యలో రాకముందు ఈ 2 మాటలు చెప్పి నేను త్వరగా వస్తాను. ఎక్కువసేపు మాట్లాడను, కానీ త్వరగా మీకు నేను వాక్యాన్ని పూర్తి చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, నా మాట జాగ్రత్త ఆలకిస్తే ఫేర్వెల్ అంటే అర్థం ఏంటి? ఫేర్వెల్ మీటింగ్, సాధారణంగా లోకంలో ఫేర్వెల్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి. ఇది కూడా అలాంటి సందర్భము. యేసు ప్రభు యొక్క ఆరోహణము అన్నారు దైవజనులు. ఎందుకు ఫేర్వెల్ అనే మాట వాడారు అని ఆలోచిస్తే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అసలు ఫేర్వెల్ అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా కొంతకాలము ఈ లోకములో లేకపోతే ఒక ఉద్యోగము వేరే స్థలములో చేసి ఆ చోట్లో ఆయన కొంతకాలం పనిచేసి తిరిగి మళ్ళా తన స్వదేశానికి కానీ స్వస్థలానికి కానీ తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడున్న తన తోటి పనివారు కానీ తోటి ఉద్యోగస్తులే కానీ తనని స్వాగతము పలికిన వారు ఈరోజు వారు అతని సాగనంపేటప్పుడు ఈ యొక్క మీటింగ్ జరిగిస్తారు. దాన్ని ఫేర్వెల్ మీటింగ్ అంటారు. కాబట్టి యేసు ప్రభు యొక్క ఆరోహణము ఎందుకు ఫేర్వెల్గా కనపడుతుంది అని అడిగితే, యేసయ్య ఈ లోకానికి నరుడుగా వచ్చి పరలోకానికి దేవుడిగా వెళ్ళలేదు, కానీ దేవుడే నరుడుగా వచ్చాడు అనే సంగతి గుర్తించండి. ఆయన తండ్రి అంతరంగంలో ఉన్నవాడు అని గుర్తించండి. లేకపోతే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకరీతిగా స్తుతించబడుతున్నారు అనే సంగతి గుర్తించండి. ఆయన మన కొరకు నరుడుగా జన్మించాల్సి వచ్చింది. కాబట్టి దేవుడే నరుడే ఈ లోకానికి వచ్చారు. నరుడు 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించి, ఇక్కడ ఆయన బోధించి, ఇక్కడ ఆయన ఎలా జీవించాలి నరుడు చూపించి, ఒక మాదిరి మనకు చూపిస్తూ ధర్మశాస్త్రం ఎలా నెరవేర్చాలో, నూతన నిబంధన ఎలా నెరవేర్చాలో, దేవుని ఆజ్ఞను ఎలా పాటించాలో, దేవుని కొరకు ఎలాంటి నమ్మకమైన స్థితి ఉండాలో, దేవుని ఎలాంటి విశ్వాస స్థితి ఉండాలో అని తన జీవనము ద్వారా, తన బోధల ద్వారా ప్రకటిస్తూ పరలోక మర్మములు మనకి బోధిస్తూ పరలోక తండ్రితో ఎలాంటి పవిత్రత కలిగి ఉంటే సహవాసం కలిగి ఉంటామో, ఎలాంటి మహిమ గల స్థితిని సంపాదించుకోవాలో నేర్పించి
మనందరినీ బలపరిచి మనం జయించలేని లోకమును, మనం జయించిన శరీరమును, మనం జయించలేని పాపమును ఆయన మనకు బదులుగా సిలువలో జయించి ఆ జయం మనకు అనుగ్రహించి ఆయన మనందరి కనులెదుట ఆరోహణమైన సంగతి మన అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఫేర్వెల్ మీటింగ్ ఎందుకు అయ్యగారు అన్నారంటే, ఆయన దేవుడై ఉండి పరలోకములో ఉన్నత లోకములో జీవిస్తూ యుగములు ఆయన బ్రతుకుచూ ఉన్న కాలము నుండి మన కొరకు నరుడుగా వచ్చి 33 సంవత్సరాల లోకములో బోధించి అద్భుతాలు చేసి నేను చెప్పినట్లుగానే తిరిగి వెళుతున్నాడు తండ్రి దగ్గరికి. తిరిగి వెళ్తున్నారు మన కొరకు స్థలం సిద్ధపరచడానికి. తిరిగి ఆయన వెలుచున్నది ఒక ప్రక్కన మన కొరకు, ఒక ప్రక్కన తండ్రి కొరకు, ఒక ప్రక్కన ఆయన కొరకు. తండ్రి సహవాసంలోకి, తండ్రి ఏ ఉద్దేశంతో నన్ను ఈ లోకాన్ని పంపించావో అది సంపూర్తి చేసి వస్తున్నాను అని జీవితమును ఆయన కలిగి శరీర జీవితాన్ని విడిచి మహిమ జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక, తిరిగి మళ్ళా మహిమంతస్తు సంపాదించుకున్నారు కనుక ఇది ఒక ఫేర్వెల్ మీటింగ్ అన్నాను. దైవజనులు ఆ మాట జ్ఞాపకం చేశారు. అలాగే గమనించండి, భూమి మీద శిష్యులు ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేస్తే పరలోకములో మరింత గొప్ప ఆహ్వానం కనపడుతుంది. మీకు తెలుసు, లూకా సువార్త 15వ అధ్యాయములో చిన్న చిన్న ప్రభు ఉపమానాలు జ్ఞాపకం చేశారు. ఒక 100 గొర్రెలు ఉన్నాయని, ఒకటి తప్పిపోయిందని, ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఉన్నాయని, ఒకటి పోగొట్టుకుందని, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని, ఒకడు తప్పిపోయాడని. ఈ సందర్భాలన్నీ కూడా పరలోక సంబంధమైన గొప్ప రక్షణ కొరకు మాట్లాడుతున్నాయి. ఒక పాపి భూలోకములో, లేకపోతే ఒక తప్పిపోయిన గొర్రె భూలోకములో తిరిగి మందలోకి చేర్చబడినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? పరలోకమందు సంతోషం కలుగుద్ది. కానీ యేసయ్య విషయములో ఇలాంటి సంతోషం కాదండి. ఒక పాపి రక్షించబడి తిరిగి పరలోకం వెళ్ళట్లా. పాపులందరినీ రక్షించి తిరిగి యేసయ్య పరిశుద్ధుడిగా వచ్చాడు, పరిశుద్ధుడుగానే వెళ్తున్నాడు, జయము కలిగి వెళ్తున్నాడు, జయం ఇచ్చి వెళ్తున్నాడని పరలోకము మహాధ్వనితో యేసయ్యని ఆహ్వానించడం ఈ పండు యొక్క సందర్భంలో మనం నేర్చుకోవాలి. గట్టి పరలోకం ఆయన ఆహ్వానిస్తుంది, భూలోకం ఆయన్ని సాగనముచ్చుంది. 2 విషయాల్లో, అంటే పరలోకములో గొప్ప హడావుడి, మహా ఆనందము, భూలోకములో కూడా శిష్యులు ఆనందం పడుతున్నారు. యేసయ్య కూడా ఆయన రెట్టింపు ఆనందముతో ఆయన వెళుతున్నారు. ఒక ప్రక్కన తన శిష్యులు తనను అర్థం చేసుకొని తనను ఎరిగి ఈరోజు ఉన్నారు అని, తను అప్పగించిన బాధ్యత నెరవేర్చడానికి సామర్థ్యత కలిగి ఉన్నారని సంతోషంతో బాధ్యత అప్పచెప్పి వెళ్తున్న యేసయ్యకి శిష్యుల విషయంలో సంతోషము, పరలోక తండ్రిని కలుసుకుంటున్నాను, తిరిగి మహిమ సింహాసనం కూర్చుంటున్నాను, తండ్రి రొమ్మును ఆనుకుంటున్నాను అనే సంతోషముతో తిరిగి మహిమనందుకోవడానికి వెళుతున్న తండ్రికి సంతోషము. కాబట్టి ఇట్టి దీవెన ఈ ఆరోహణ పండుగలో ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సందర్భంలో ఒక మాట చెప్పి నా వాక్యంలోకి వస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు యొక్క శిష్యులను గురించి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట రాయబడింది. ఆ శిష్యులు గమనించండి, ఏమని రాయబడిందంటే, కాబట్టి వారు కూడుకొని వచ్చినప్పుడు. యేసయ్యని ఒక మాట అడుగుతున్నారు, కానీ ఆ మాట 1 నిమిషాలు ఆగితే అసలు వారు కూడుకొని వచ్చిరి అనే మాట చాలా చాలా ఇంపార్టెంట్ అయిన మాట. ఈరోజు మనం కూడా ఒకవేళ కూడుకొని గమనించండి, ఆరాధన జరిగించట్లేదు కానీ మీ గృహాలలో, మీ స్థలాలలో కూర్చొని ఇదిగో లైవ్ ద్వారా కానీ లేకపోతే ఫేస్బుక్ ద్వారా కానీ మీకున్న సమయంలో వాక్య విరుచున్న వాళ్ళారా, గమనించండి, ఎక్కడున్నా ఒక సంఘముగా కూడుకుంటున్నాం మనము. ఇలాగ మన బైబిల్ విషయంలో ఎక్కడెక్కడైతే పునరుద్ధాన పండుగలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఇక్కడ ఆరోహణ పండుగలు జరుగుతున్నాయో, ఎక్కడైతే రాకడ పండుగలు జరుగుతున్నాయో కూడుకొని మనం జరిగిస్తున్నాం, లైవ్ ద్వారా అయినప్పటికీ సంఘపరంగా అయినప్పటికీ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. గొప్ప మాట ఏంటంటే, యేసు ప్రభు గెత్సెమనే తోటలో అప్పగించబడ్డానికి గమనించండి, సైనికులు వచ్చేసారు, యూదా ముద్దు పెట్టి అప్పగించే సిద్ధపడ్డాడు. ఆ స్థలములో ఉన్న శిష్యులు ఆయా స్థలాలకి వారు చెదిరిపోయారు. వారు
ఏ స్థలాలకు వెళ్ళారో ఒకరికొకరు ఎరుగకు ఉన్నారు. గమనించండి, వారు శరీరరీతిగా ఒకవేళ అప్పుడప్పుడు కలుసుకున్న ఆత్మీయంగా వారు చెదిరిపోయినట్లుగా, అవిశ్వాసత ఉన్నట్లుగా గమనించండి, వారు భయము ఆందోళన కలిగినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఈ శిష్యులు చెదిరిపోయిన గొర్రెలు తిరిగి మరలా కాపను కొట్టినప్పుడు వెళ్ళిపోయిన వారు తిరిగి యేసు ప్రభు ఆరోహణ సమయం వచ్చేసరికి కూడుకొనిరి, తిరిగి ఐక్యత వచ్చేసింది. అందుకే యేసుకి సంతోషం. ఈరోజు నీవు నేను కూడా నేర్చుకోవాల్సిన అంశం ఇదే. ఏ స్థలములు ఉన్నప్పటికీ ఆత్మీయంగా మనం అందరం కూడా కూడుకొని ఇలాగ పండుగ ఆచరించాలి అనే ప్రేమతో మీకు మనవి చేయుచున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరొకసారి నేను వాక్యం చదువుతున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 50 వచ్చిన నుండి 53 వచ్చిన వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు మీ గ్రంథములు తెరిచి చూడాలి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి శిష్యులను ఆశీర్వదించెను. యేసు ప్రభు వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారి నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు యేసయ్య ఆరోహణమాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములు ఉండి దేవుని స్తుతి లేకపోతే స్తోత్రములు చేయుచుండిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆరోహణ భాగ్య దీవెన మనకు సంఘానికి అనుగ్రహించబడి ఇట్టి అనుభవంలోకి మీరు రాగలిగి మేఘమెక్కి తనతో కలిసి సింహాసనం చేరే ధన్యత దేవుడు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి అని మీకు మనవి చేస్తున్నాను. 2 అనుభవాలు లేకపోతే 2 వర్తమానములు చదువుకున్న వాక్య భాగం నుండి మనం నేర్చుకోవచ్చు. మీరు చూడండి, చాలా చక్కటి అనుభవం కనపడుతుంది. యేసు ప్రభు యొక్క శిష్యులు 2 విధాలుగా వారిని చూడొచ్చు, మనల్ని కూడా. మొదటి వర్తమానము ఈ వచ్చిన భాగములో మనకు కనపడేది ఏంటంటే శరీర సంబంధమైన వర్తమానము. నరుడు ఈ భూమి మీద గమనించేట మానవుడు ఎలాగ దేవుని స్తుతించి ఆరాధించగలుగుతాడు, విశ్వసించగలుగుతాడు, వారి యొక్క శరీర నేత్రంతో దేవునితో ఎలాంటి సహవాసం కలిగి ఉంటాడో నేర్చుకోవాలి. 2వ వర్తమానము ఈ యొక్క వచ్చిన భాగంలో మనం చూస్తే ఆత్మ జీవనకు సంబంధించినది. అంటే ఒక నరుడు ఆత్మ సంబంధమైన జీవితమును ఎలా కలిగి ఉండాలి, ఎలా జీవించాలో ఈరోజు నేను జ్ఞాపకం చేయాలి అని ఆశిస్తున్నాను. ఈ 2 మాటలు క్లుప్తంగానే మాట్లాడతాను, కానీ చాలా జాగ్రత్త, గొప్ప అనుభవాలు మీరు నేర్చుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడలారా, నా మాట జాత ఆలకిస్తే శరీర సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది. శరీర సంబంధమైన అనుభవాన్ని మీకు అందించాలి అని నేను ఆశిస్తున్నాను. మొదటి అంశముగా చూడండి, శరీరీతిగా యేసు ప్రభు ఈ లోకములో జీవించిన కాలం మనకు తెలుసు. యేసు ప్రభు ఈ లోకములో 33 సంవత్సరములు అందరికీ ఆయన కనపడ్డాడు. ఆయన జననము అందరికీ అని రాయబడింది. ఆయన్ని అందరూ చూశారు, పాపులు చూశారు, పరిశుద్ధులు చూశారు, ఆ కాలం ఉన్న భక్తులు చూశారు. గమనించే ఆయన విరోధులు, శత్రువులు కూడా ఆయన చూస్తూ వచ్చారు. వీరితో పాటు శిష్యులు కూడా యేసు ప్రభుతో దాదాపు 3.5 సంవత్సరములు సహవాసం చేసి ఆయనతో నడిచారు, ఆయనతో భోజనం చేశారు, ఆయనతో తిరిగారు, ఆయనతో స్వార్థ ప్రకటించారు, ఆయన చేసిన అద్భుతములు కనులారా చూశారు, ఆయనతో కలిసి అనేక చోట్లకి ప్రయాణాలు చేశారు. ఆయన యొక్క శరీర జీవితమును, అలాగే శిలువ మరణమును, పునరుద్ధానములు కూడా చూశారు ఈ శిష్యులైన వారు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి శరీరీతిగా ప్రభును చూడడం ఒక అంతస్తు అయితే, యేసు ప్రభు మరణించి పునరుద్ధారణైన తర్వాత యేసయ్య ఈరోజు శరీరీతిగా వారికి కనపడుతున్నప్పటికీ ఆయన శరీరము మహిమ దేహము అనే సంగతి గుర్తించిన శిష్యులుగా కనపడుతున్నారు. ఆయన పైకి శరీరీతిగా వారి కనులకు కనపడుతున్నప్పటికీ ఆయన మహిమ శరీరముతోను, లేకపోతే సాధారణ రక్తమాంసములతో ఆయన లేడు, కానీ మహిమ శరీరముతో, ఆయన మరణము గెలిచి పునరుద్ధారణైన శరీరముతో ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు
వారి యొక్క అంతరంగము, వారి యొక్క కనులు ప్రభును చూస్తున్నాయి, లేకపోతే ప్రభును చూడగలుగుతున్నాయని సంగతి మనం గుర్తించాలి అని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. కాబట్టి శరీర సంబంధమైన స్థితిని సంఘము కూడా కలిగి ఉండాలి. గమనించండి, నా మాట జాగ్రత్త ఆలకిస్తే, యేసు ప్రభు గమనించండి, పునరుద్ధారణైన తర్వాత ఆయనే వెతుకుంటూ వెళ్తున్నాడు తన శిష్యులు ఎక్కడున్నారో. ఆయనే వెతికి వారందరినీ ఐక్యపరిచారు. అందుకే దాన్ని చెప్పిన మాట నెరవేరింది, కూడుకొని వచ్చిరి అనే మాట. యేసయ్యే కదా మన గొప్పతనం. అదే నశించుచున్న దానిని వెతక రక్షించకొచ్చిన ప్రభు వలె విడిచిపెట్టగా యేసయ్య 40 దినములు ఆయన శిలువ మరణ పునరుద్ధానం అయిన తర్వాత కూడా ఈ భూమి మీద ఆయన ఉండడానికి కారణం ఏంటంటే, శిష్యులందరినీ ఐక్యపరిచారు, మళ్ళా తన పిల్లలందరినీ విశ్వాస స్థిరపరిచారు. తిరిగి వారి కనుల ఎదుట ఆయన సజీవుడిగా నిరూపించుకొని వాళ్ళు సజీవుడైన ప్రభువును విశ్వసించిన తర్వాత అప్పుడు వాళ్ళ కనుల ఎదుట ఆయన ఆరోహణమాయను. కాబట్టి యేసు ప్రభుకు శరీర సంబంధమైన సహవాస శిష్యులు చూసినప్పుడు నా మాట జాగ్రత్త ఆలకించాలి. మొదటిది, ప్రభు శిష్యులు వెతుక్కుంటున్నప్పుడు 10 మంది మరి మేడగదిలో కూడుకొని వాళ్ళు అక్కడ ప్రభువును గమనించండి భయముతో ఆందోళనతో జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ ప్రభు లేడు అనే దుఃఖముతో వారు భయము ఆందోళనతో కూడుకొని ఉన్నప్పుడు తలుపులు వేసినట్లుగా ఉన్నాయి. మొదటిది, తలుపులు వేసినట్లు ఉన్నాయి. గోడలు చాలా ఎత్తైనవి, కానీ ఆ తలుపులను తీయకుండానే గోడలోంచి లేకపోతే తలుపులో నుంచి ప్రభు లోపలికి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక, షలోం అని ప్రకటించగలిగాడు. నా మాట జాగ్రత్త ఆలకించాలి. వారు ప్రభును కనులార చూడగలిగారు. కాబట్టి వారి శరీర కనుతో ప్రభును చూసినప్పుడు వారు ఎక్కలేని ఆనందం కలిగింది. ఆ తర్వాత ఆయన నేర్పించిన తర్వాత కానీ శరీరీతిగా ప్రభువును చూడగలిగారనే సంగతి ఇక్కడ మాత్రం జ్ఞాపకం చేసుకోండి. వారి శరీర కనులు ప్రభును చూసినాయి అని గుర్తించండి. శరీర సంబంధమైన సహవాసము ప్రభుతో కలిసి ఉన్నారు. పునరుద్ధానమైన తర్వాత, మరణం గెలిచిన తర్వాత అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి. రెండవది, మనం అక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి, శరీర సంబంధమైన వర్తమానములో ఏంటి ప్రాముఖ్యమైనది అంటే, గమనించి వారి చెవులతో యేసయ్య యొక్క బోధ విన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఆయన చెప్తున్నప్పుడు మన హృదయములు మండుచున్నాయి కదా అంటే, ఆయన చెప్పిన మాట వారు వినుచున్నారు. ఏ చెవులతో అంటే శరీర చెవులతోనే ఆయన ప్రభు మాటలను శిష్యులు వినుచున్నారు. ఎంత దీవెనకర అనుభవం చూడండి. యేసయ్య తనను గూర్చి ఎక్కడెక్కడ లేఖనంలో రాయబడిందో, మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథాల్లో కానీ, ప్రవక్తల గ్రంథాల్లో కానీ, కీర్తన గ్రంథంలో కానీ తనను గూర్చి రాయబడిన సంగతులన్నీ ఎత్తి చూపించి మరొకసారి తనను తాను బయలుపరుచుకున్నప్పుడు వారి శరీర చెవులు వినినివి. నా మాట జాగ్రత్త అందుకే ఆలకించాలి. కాబట్టి శరీర సంబంధమైన అనుభవం యేసు ప్రభుతో శిష్యులకు కలిసి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మూడవది, ఈ యొక్క సందర్భం శరీర సంబంధ సందర్భంలో మనం చూస్తే యేసయ్య ఒక రొట్టె పట్టుకొని విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి కనులు తెరబడ్డమే కాదు, వారి మనస్సు తెరబడ్డమే కాదు, వారు ప్రభును కనులార చూస్తూ చెవులార వినుచు వారు గ్రహించి గుర్తుపట్టి ఈయన మన ప్రభువు యేసుక్రీస్తు, ఈయనే మన రక్షకుడు, ఈయనే మన కొరకు వచ్చిన మరి నిజ మెస్సయ్య అని గుర్తించే భాగ్యాన్ని సంపాదించుకున్నారు. ఈ మూడు కూడా శరీర సంబంధమైన అనుభవాలు మనకు కనపడుతున్నాయి. నా మాట అందుకే జాగ్రత్త వినమని మరొకసారి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. శరీరీతిగా శిష్యులు ప్రభును చూస్తున్నారు. ఎందుకంత ఘనంగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను? ఏమంటే చూసినవే కదా అంటే కాదు. వాళ్ళు యేసు ప్రభు ఇంకా లేడు అనే భావనతో ఉండిపోయారు. శిలువ తర్వాత యేసే మరణించినప్పుడు ముందుగానే ప్రభు తనను గురించి అనేక సంగతులు చెప్పినప్పటికీ ఆయన శిలువ ఎలా పొందుతాడో, ఎలాంటి ఘోరమైన మరణం పొందుతాడో, ఎలాగైనా అప్పగించబడతాడో, ఎలాగ తిరిగి లెగుస్తాడో, మరణాన్ని జయించి అని చెప్పినప్పటికీ అవి జ్ఞాపకం రాల వారికి. వారి జ్ఞాపకం వచ్చిన ఒకే ఒక్క మాట ఏంటంటే, ఆయన చనిపోయాడు, మన గతి ఏంటి? ఈయన వెంబడించే ఇంతకాలము, మరి ఇప్పుడు ఈయన లేకపోతే మనల్ని పోషించేవాడెవడు? ఈయన లేకపోతే మనకు రక్షణ ఎక్కడిది? ఎవరు పట్టుకొని ఎప్పుడు మన కూడా చంపుతారో? ఈయన యేసుప్రభు శిష్యులు వీరు ఇంకా బ్రతుకున్నారు అనుకుంటారేమో. వారి ప్రాణమునకు భయపడ్డారు. వారు భోజనము కొరకు, పోషణ కొరకు భయపడుతున్నారు.
వారు ఇంకా దిక్కులేని కాపరలేని వారు అయిపోతామో, మన సరైన దాన్ని నడిపించేవాడు లేడు, ఒక సేవకుడు లేడు, లేకపోతే బోధకుడు లేడని వారు భయముతో ఆందోళనతో భయపడుతున్నప్పుడు వారి శరీర నేత్రములతో ఇప్పుడు కనులార ప్రభును చూసి ఆయన సజీవుడు 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 అని జ్ఞాపకం చేసుకున్నారండి. వారి శరీర నేత్రంతో మహిమ దేహంలో ఉన్న ప్రభును చూశారు, వారి శరీర కనులతో ప్రభు దేహాన్ని చూస్తున్నారు, వారి శరీర చెవులతో ప్రభును చూస్తున్నారు. వారు ప్రభు భోజనం పెట్టినప్పుడు భోజనం చేస్తూ ఈయన కూడా భోజనం చేస్తున్నాడు, మనతో కలిసి భోజనం చేసిన వాడే అని శిలువకు ముందును జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఆ భోజనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎంత దీవెనకరమైన అనుభవం. శరీరగా ప్రభును వారు కనులారా చూస్తున్నారు. ప్రభు శరీరం ఆత్మశరీరమైన, ప్రభు శరీరం మహిమ శరీరమైన, వీరు మాత్రం శరీర కనులతో ప్రభు సంబంధం కలిగి ఉన్నారు. ఇది మొదటి అనుభవం ఈ యొక్క ఆరోహణ పండుగలో మనకు కనపడుతుంది. రెండో అనుభవం నేను జ్ఞాపకం చేస్తున్న ఆత్మ జీవన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండో అనుభవం కూడా ఇలాంటి అనుభవమే నేను జ్ఞాపకం చేస్తూ వస్తా. యేసు ప్రభు ఇప్పుడు ఆయన శిష్యులకు 40 దినములు ప్రత్యక్షపరుచుకొని, బైబిల్ ఒక 11-12 సార్లు ప్రత్యక్షతలు కనపడినప్పటికీ నేను అనుకుంటున్నాను అనేక మార్లు శిష్యులు కనపడడం, అనేక మార్లు వారిని బలపరచడం, అనేక మార్లు అనేకులకు కనపడడం, అనేక స్థలముల్లో ఆయన పునరుద్ధాన ప్రత్యక్షత. అంటే ఈ 40 దినాలు ఏ సమయం వ్యర్థం చేసుకోకుండా, ఆయన వచ్చిన 33 సంవత్సరాలు శరీరకి ఎలా వ్యర్థం చేసుకోకుండా, ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా, రాత్రంతా ప్రార్థన, ప్రభు పాదాలు పట్టుకొని, తండ్రి పాదాలు పట్టుకొని, పగలంతా రాజు వలె అద్భుతములు బోధలు చేసిన ఆయన ఈ 40 దినాలు ఇంకా ప్రాముఖ్యమైనవి ఆయన జీవితంలో. ఈ మహిమ శరీర దేహముతో ఇంకా చురుగ్గా పరిగెట్టుకొని వెళ్ళి అన్ని స్థలాలు, ఆ కాలంలో ఆయన శరీరకి ఉన్నప్పుడు గలిలయలో ఉంటే మరొక ప్రాంతంలో ఉండలేకపోవచ్చేమో, కానీ ఇప్పుడు మహిమ దేహం వచ్చేసింది కనుక అనేక స్థలాలకి వేగవంతంగా వెళ్ళి ఈ 40 దినాలు అనేక మంది ప్రత్యక్షపరుచుకున్నారు అనే సంగతి. ఎందుకంటే శిష్యులు ఒకవేళ అన్ని సందర్భాలు కనపడకపోవచ్చు, కానీ నేను అనుకున్న 40 దినాలలో ప్రతి దినము పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఎక్కడ పడితే అక్కడ అనేకులకు ఆయన పునరుద్ధాన ప్రత్యక్షత కనపరుచుకొని బలపరుచుంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభుతో ఆత్మ సంబంధ జీవనము మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, వాళ్ళు ప్రభు వారందరినీ చివరికి ఒలివ కొండకు తీసుకొని వెళ్తున్నారని మనం చదువుకున్నాం. చూడండి, మొదటి 50 వచనం అదే. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి బేతనీలో ఉన్న ఒలివ కొండకు తీసుకొని వెళ్ళి వారందరూ చూస్తుండగా ఒక గొప్ప అద్భుతం జరిగింది. యేసయ్య 2 చేతులు వారు దీవిస్తూ పరలోకానికి వాళ్ళు కనులెదుట, శరీర కనులెదుట చూస్తుండగా ఆయన పైకి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఒక మేఘం వచ్చి ఆయన కొనిపోయింది. వీళ్ళు కనపడకుండా లేదు, కనపడలేదు. ఇంకా తర్వాత 2 దూతలు వచ్చి చెప్తున్నారు, ఏ రీతికి ప్రభు వెళ్ళారో ఆ రీతిగా వస్తాడు, మీరు సిద్ధపడండి. ఆయన వెళ్ళేటప్పుడు కూడా అదే చెప్పుకుంటూ వచ్చాడు, ఎడతెగ ప్రార్థించండి, ఆదరణకర్తను మీకు పంపిస్తాను, పరిశుద్ధాత్మ మీరు నింపుకుంటారు, కాబట్టి ప్రార్థించండి అని జ్ఞాపకం చేసి ఆరోహణమైనట్లుగా మనం తెలుసు. ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన చక్కటి ఒక అనుభవం ఏంటో తెలుసా? ఆయన యొక్క గమనించండి, ఆరోహణములో మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఇప్పుడు వరకు మీరు శరీర కనులతో నన్ను చూశారు, శరీరగా నన్ను చూసే పని అయిపోయింది, శరీరగా నన్ను చూసే పని అయిపోయింది. ఇప్పుడు నన్ను చూడాలి అంటే విశ్వాసముతోను ఆత్మస్వరూపిగా నన్ను చూడండి, మీ ఆత్మ నేత్రములతో చూడండి, ఆ పని మొదలు పెట్టండి అని ప్రభు చెప్పగానే వారికి అర్థమైపోయింది. ప్రభు చెప్పలా, నన్ను ఇలా చూడండి అని వాళ్ళ మనస్సుకు, వారి ఆత్మకి, వారి యొక్క దేహమునకును, వారి యొక్క జ్ఞానానికి, వారి యొక్క ఆత్మకి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పటి నుంచి మనం చూడొచ్చు ప్రభుని. ప్రభు వెళ్ళిపోట్ల శరీరకి వెళ్తున్నాడు. ఇప్పుడు మన శరీర కనులు కాదు, ఆత్మనేత్రములతో యేసయ్యని చూద్దాం అనుకున్నారు. వారు అలా చూస్తూ ఉన్నారు, ఆ అనుభవంలో ఉన్నారు గనుక బైబిల్లో మంచి మాట్లాడబడిన చూడండి, నేను ఆ మాట జ్ఞాపకం చేస్తాను. యేసయ్య వారు ఆశీర్వదించి వారిని ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. 52వ వచనం జ్ఞాపకం. వారు ఆయనకు, చూసండి, ఆయన వెళ్తుంటే
ఒకప్పుడు ప్రభా వద్దు తండ్రి, నీకు సిలువ మరణం వద్దు అన్నవాళ్ళే, నీకు అది లేకుండా ఉండాలి, నువ్వు చనిపోకూడదు అన్నవాళ్ళు వెళ్ళిపోతున్న యేసయ్యకి నమస్కారం చేస్తున్నారు. అంటే ఆయన్ని సాగనంపుతున్నారు. తండ్రి వెళ్ళండి, తిరిగి మా కొరకు రండి అన్నట్లుగా. మేము మిమ్మల్ని విడిచిపెట్టరన్న మాట జ్ఞాపకం చేసుకున్నాం. మీరు మమ్మల్ని విడిచిపెట్టరు, మేము కూడా మిమ్మల్ని విడిచిపెట్టము అన్నట్లుగా ఆయనకి నమస్కారము చేస్తూ. చూడండి, రెండో ప్రాముఖ్యమైన మాట, ఈ ఆనందము బైబిల్లో ఎక్కడా లేదండి. యేసు ప్రభు జీవితంలో శిష్యులు ఇంత ఆనందపడడం ఫస్ట్ టైం ఇక్కడే. యేసయ్య కూడా ఇంత ఆనందం కలగడం ఇదే మొదటిసారి బైబిల్ అంతటిలో. ఇంత ఆనందం ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. వారు రెండో మాట ఏంటి తెలుసా? వారు యేసు ప్రభు చనిపోయినప్పుడు, నేను చెప్పినట్లు కాపరిని కొట్టినప్పుడు గొర్రెలు చెదిరిపోయిన వీళ్ళు, ప్రభు లేడని దుఃఖంతో భయంతో మెడగలు కూర్చున్న వీళ్ళు ఇప్పుడు ఎందుకు మహా ఆనందముతో, యేసయ్య కనపడట్లా కానీ మహా ఆనందం పడుతున్నారు. ఎందుకు తెలుసా? వారి విశ్వాస నేత్రములతో ప్రభు వెళ్ళలేదు, మనతోనే ఉన్నారు. మన కొరకు వెళ్ళిన ఆయన స్థలం సిద్ధపరచడానికి వస్తాడు, మనం తీసుకువెళ్తాడు. కాబట్టి సదాకాలం నీతో ఉంటానన్నాడు. ఆయన మనతో ఉన్నాడని వారి విశ్వాసములో ప్రభును చూస్తూ ఆనందిస్తున్న సంగతి చాలా ప్రాముఖ్యమైనది. మరొక మాట ఏంటో తెలుసా? వారు ఆనందించిన తర్వాత యెరూషలేము తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో వారు ప్రార్థించట్లేదు కానీ స్తుతిస్తున్నారు. స్తుతి చాలా ప్రాముఖ్యమైనది. స్తుతి అంటే అర్థం ఏంటంటే, మీరు వెళ్ళి మా కొరకు స్థలం సిద్ధపరుస్తున్నారు, మళ్ళా వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తారు, మీరుండు స్థలములో నన్ను ఉంచుతాను వాగ్దానం నెరవేర్చినందుకు నీకు వందనములు. అంటే యేసు ప్రభు ఆరోహణములో నా ఆరోహణం ఉంది అని నమ్మి విశ్వసించడం అనేది ఇక్కడ శిష్యులలో కనపడుతుంది. ఎంత గొప్ప యేసు ప్రభు ఎడల వారికున్న ఆరోహణ స్థితిని గుర్తించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నేను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ సంబంధమైన జీవనములో ఎలాంటి అనుభవం కలిగి ఉండాలో జ్ఞాపకం చేస్తాను. శరీర సంబంధములో వారు ప్రభుని ఎలా చూస్తారో జ్ఞాపకం చేశాను. ఆ మాటలు గుర్తిస్తూ ఆత్మ సంబంధమైనది చూస్తే, చూడండి, యేసు ప్రభు తలుపులు వేసినప్పుడు శరీరగా ప్రభు లోపలికి రావడం వారు గుర్తించినట్లు, ఇప్పుడు ఆత్మ నేత్రములతో వారు ప్రభును ఎలా చూస్తున్నారు తెలుసా? మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ప్రభు రాగలడు అని నమ్మారు. ఏ స్థలమందు ఉన్నా అక్కడికి ప్రభు రాగలడు. ఎన్ని ఆటంకాలు వచ్చున్నా, ఎన్ని తలుపులు వేసినా అక్కడికి ప్రభు రాగలడు అని నమ్మి ప్రభు మనతోనే ఉంటాడు అని వారు శరీర కన్నులతో కాదు, విశ్వాస నేత్రములతో లేకపోతే ఆత్మ నేత్రములతో ప్రభు ఉన్నారు అని గుర్తించారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో నేను ఉంటాను వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నారు. సదాకాలం మీతో ఉంటానని చెప్పిన వాడు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభు మనతో ఉన్నారు అని తలంచుకుంటున్నారు గనుక వారు ఆనందముతో సంతోషముతో వారు కొనసాగించారు వారి యొక్క ప్రార్థన జీవితము, లేకపోతే ఆత్మ కుమ్మరింపు కొరకు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, ఇందాక నేను చెప్పిన మాట ఏంటి అంటే, గమనించండి, వారు చెవులతో విన్నారు, శరీర చెవులతో. ఇప్పుడు కూడా వారు ఆత్మ బోధను వినడం నేర్చుకున్నారు. యేసయ్య వారు పరలోకానికి కన్నులెత్తి వెళ్ళినప్పటికీ యేసయ్య బోధించిన మాటలు వారికి ఇంకా వారి చెవులలో జ్ఞాపకం చేస్తూ వారు అంతరంగాన్ని తట్టుచూ కనపడుతున్నాయి అనే సంగతి మనం గుర్తించాలి అని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ఏం బోధించారు ప్రభు? యోధులే కానీ నా మాట జాగ్రత్త ఆలకించండి. యోహాను సువార్త 14వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయములో ప్రభు 3 సంగతులు వారికి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. ఏంటి ఆ 3 సంగతులు అంటే, మీ కొరకు నేను స్థలం సిద్ధపరచడానికే వెళ్తున్నాను. నేను వెళ్ళేది నా తండ్రి సహవాసములోకి కరెక్టే, కానీ అంతకంటే నాకు ఇష్టమైన పని ఏంటో తెలుసా? మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తాను. కాబట్టి శిష్యులకు ఆనందానికి కారణం అదే. ఈరోజు శిష్యులకు ఈ మాట మాటి మాటికి వారి హృదయాలు తట్టుచున్నది. ఈ మాట వారి చెవుల్లో మారుమ్రోగుతుంది. ఈ మాట వారు ఆత్మీయ నేత్రములకు, ఆత్మీయ చెవులకు వినబడుతుంది. ఇప్పుడు వీరికి చెవి కలిగిన వారు, చెవులు కాదు చెవి కలిగిన వారు అంటే వినుటకు, గమనించే గ్రహింపుకు
గమనించండి, ఆత్మవిశ్వాసాన్ని కలిగిన వారు అనే సంగతి మనం గుర్తించాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నా మాట మీరు జాగ్రత్త ఆలకిస్తే వారు హృదయములో ఏంటి మారుమోగుతుందంటే, యేసయ్య మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నారు. ఎక్కడ సిద్ధపరుస్తున్నారు ప్రభు? అక్కడ 10 ఎకరాలు కొని అంటే కాదు. భూమి మీద స్థలాలు అయిపోతుంటే, ఇప్పుడు చంద్రమండలం స్థలాల కోసం కొంతమంది డబ్బులు కడుతుంటే, క్రొత్తగా మార్స్లో కానీ మరొక గ్రహములో కానీ స్థలం ఉంటే బాగుండు అనే ఆలోచన నేటి కాల శాస్త్రజ్ఞులకు కనపడుతుంది. కానీ శాస్త్రవేత్తలకు చూస్తున్నారు, ప్రయత్నం చేస్తారు. కానీ తండ్రి అంతరంగములో స్థలం కొరకు వెతకట్లా. ఈరోజు ఆరోహణ పండుగ చేసుకుంటున్న వాళ్ళారా, శిష్యుల యొక్క విశ్వాసము, ఆత్మనేత్రములు ఏం వెతుకుతున్నాయి, ఏం వింటున్నాయి అంటే ప్రభు అన్న మాట జ్ఞాపకం చేసుకుని ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు ఎక్కడ స్థలం సిద్ధపరుస్తున్నారంటే తండ్రి అంతరంగములో, తండ్రి హృదయములో నీకు చోటు ఇవ్వాలి. అందుకే ఆయన 2000 సంవత్సరాల నుంచి విజ్ఞాపన ప్రార్థన, తండ్రి పాదాలు పట్టుకొని తన ఆత్మను అక్కడ కుమ్మరిస్తూ నేటికి కన్నీరు కారుస్తున్నారు మీ మమ్మలను ఆయన ఉండు స్థలములు ఉంచడానికి. కాబట్టి మొదటిది తండ్రి నాకు స్థలం సిద్ధపరుస్తే వారు గుర్తించారు. రెండోది ఆయన అన్న మాట ఏంటంటే, నేనుండు స్థలం మిమ్మల్ని కూడా ఉన్నిస్తాను. మూడోది ఆయన అన్న మాట వాళ్ళకి ఏం వినపడుతుంది అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, నేను తండ్రి ఏకమైనట్లు మీరు నేను కూడా ఏకమైపోతాం. బా, ఎంత దీవెన! తండ్రితో కుమారుడు ఎలా ఏకమయ్యాడో, తండ్రిలో కుమారుడు ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాడో, సంఘము కూడా కుమారుడితో ఏకమైనప్పుడు తండ్రి అంతరంగములో ఏకమైనవి కదా. త్రిత్వములోనికి నరుడు వెళ్తున్నాడండి. ఎంత గొప్ప అనుభవం! ఇదే వివాహం అంటే. వివాహం అంటే గమని శరీరగా తలంచొద్దు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటే శరీరగా తలంచొద్దు. ఆయన ఆత్మస్వరూపి, ఆయన శరీరం లేదు. యేసు ప్రభు ఆత్మస్వరూపిగా తండ్రిలో లీనమవడం, సంఘము కూడా ప్రభులో లీనమవడం, ఏకమవడం, ఇవన్నీ ఒక మహిమ ముద్దగా మార్చబడడం ఎంత దీవెన! కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మ సంబంధమైన అనుభవంలోకి శిష్యులు వచ్చేసారు. ఇప్పుడు ప్రభు వారి శరీర కనుల ఎదుట కనపడకపోయినా ప్రభును చూడగలుగుతున్నారు విశ్వాస నేత్రాలతో. ఇప్పుడు వారి చెవులకి ప్రభు బోధ వినబడకపోయినా వారి అంతరంగము మారుమ్రోగుతుంది యేసయ్య యొక్క బోధలతో, యేసయ్య యొక్క మాటలతో. యేసయ్య యొక్క స్వరాన్ని వారు వినుచూనే వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు యేసయ్యతో కలిసి భోజనం చేయకపోయినా గమనించారు. ఒకప్పుడు వారు కూర్చొని శిష్యులు ప్రభు రొట్టె విరిచినప్పుడు వారితో కలిసి భోజనం చేసినప్పుడు వారు కన్నులు తెరబడినట్లుగా ఇప్పుడు వీళ్ళు ఇంటింటకు వెళ్ళి రొట్టె విరుస్తూ ప్రభును జ్ఞాపకం చేసుకుంటూ వారు ప్రభు భోజనాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, గమనించండి, ఇక్కడ వారు భోజనం అంటే ప్రభు సహవాసము. భోజనము సహవాసంతో పోల్చబడింది కనుక ప్రభు సహవాసము కలిగి ఉన్నారనే సంగతి జ్ఞాపకం ఉంచుకోండి. ఈ 3 అనుభవాలు వారి ఆత్మ జీవన అనుభవాలకు, ఈ చెప్పబడిన చక్కటి అనుభవాలలో మనం నేర్చుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కరోనా కాలములో ఆరోహణ పండుగ లైవ్ ద్వారా జరిగించుకుంటున్నాం. కానీ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శిష్యులు మనకంటే పిరికివాళ్ళు, ఈ శిష్యులు మనకంటే ఆందోళన చెందినవారు, ఈ శిష్యులు మనకంటే యేసు ప్రభును అంత దగ్గర నడిచిన వారు, విడిచి పారిపోయిన వాళ్ళు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు శిష్యులు యేసయ్యతో సహవాసంలోకి వచ్చేసారు. యేసయ్య ఆత్మీయ స్వరం వినడం మొదలుపెట్టారు, ప్రభును చూడడం మొదలుపెట్టారు. ఇది అలాంటి తరుణము అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రభు మన శరీరనేత్ర కనపడట్లేదు అనుకోబాకండి. దేవా నా కనపడము, నాతో మాట్లాడము. దేవా అందరు కనపడము, అందరితో మాట్లాడమని సూక్ష్మ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే కాలం ఇది. యేసు ప్రభుకు పునరుద్ధాన ప్రత్యక్షత చూచే కాలమే కాదు, విశ్వాస నేతలు తెరబడి, ఆత్మనేతలు తెరబడి ప్రభుతో సహవాసం చేసే కాలం ఇది. చాలా మంది ఈ కోవిడ్ కాలంలో ప్రాణాలు కోల్పోతున్నారు. పొద్దున్న లెగగాని ఒకవేళ ఫేస్బుక్ కానీ, టీవీ కానీ, లేకపోతే ఏదైనా వాట్సాప్ కానీ, ఏది తెరిచినా, ఏ ఫోన్ వచ్చినా
ఒక రకమైన భయముతో ఏ వార్త వినాలో మాకు అర్థం కావట్లేదు. ప్రతి ఉదయం లెగ్గానే 1-2 చావు వార్తలు వింటూ వస్తున్నాను. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ ఉదయకాలం ఇంకా పొద్దున్న తెల్లవారులా ఒక వార్త విన్నాను. మా సహోదరి అక్క ప్రభు సరి చేరారని. గడిచిన కాలమే వారి సహోదరుడు రెవరెండ్ మన్నాథరావు అయ్య గారు ప్రభు సరి చేరారని మనకందరికీ తెలుసు. వారి యొక్క స్వయాన మరి సహోదరి. ఈ భయంకరమైన పరిస్థితి ఈ లోకంలో కనపడుతుందండి. ఎందుకు? దేవుని పిల్లలకు కూడా శ్రమ వస్తుందో తెలుసా? శ్రమలో కూడా వారు ఎలా భక్తిగా జీవించారు, శ్రమలో కూడా వారు ఎలా స్తుతించారు, శ్రమలో కూడా వారు ఎలా ఆనందించారో లోకాన్ని చూపించడానికి. ఈరోజు చూడండి, శిష్యులు ఒకప్పుడు శ్రమ వచ్చినప్పుడు పారిపోయారు. ఇప్పుడు అలాంటి అనుభవం వచ్చింది, మరలా ప్రభు విడిచి వెళ్ళిపోతున్నారు పరలోకానికి, ఆనందించారు. ఇది ఒక సాక్ష్యం. అంటే దేవుడు కనపడిన కాలములో విశ్వాసాన్ని తెరబడి ప్రభుతో సహవాసం ఇచ్చి ఆనందించారు. కష్టకాలంలో, శ్రమ కాలంలో, దుఃఖ కాలంలో కూడా ఆనందించడం నేర్పించింది శిష్యులకు ప్రభు. అలాంటి ఆనందం ఈరోజు కలగాలి మనకి. మన విశ్వాస నేత్రాలు తెరవబడాలి, ప్రభుని చూడాలి, ప్రభు సహవాసం ఉండాలి, ప్రభు మాటలు మీ హృదయంలో మారు మ్రోగాలి. ఈ సమయంలో అలాంటి అనుభవం రాకపోతే ఈ లోకములో మట్టయిపోతాడు. జాగ్రత్త. మీ శరీరాలతో పాటు మీ ఆత్మ హేడేసుకో పాతాళంకు వెళ్ళబడుతుంది. జాగ్రత్త. అలాంటి భయంకరమైన స్థలంకు నేను వెళ్ళను అంటే విశ్వాసనేతలు తెరవండి. ప్రభు అంతరంగాన్ని మీరు గుర్తించండి. వాక్యం హృదయంలో మారుమరోగునట్లుగా మరొకసారి ధ్యానించండి. యేసు ప్రభు ఆరోహణ చరిత్రలో శిష్యులు కొన్ని అనుభవాలు నేర్చుకోండి. ఒకప్పుడు భయపడిన వీరు ఇప్పుడు ఎందుకు ఆనందిస్తున్నారంటే వారు విశ్వాసముతో నింపబడ్డారు. ఇదేమి కావాలి? మీరు విశ్వాసతో ప్రార్థించండి. ఆ రోజు నుంచి ప్రభు లేడు, ఎలాగ ఈ ధోని దరికి వెళ్తుంది అని భయపడలా. ప్రభు లేడు, ఈ స్వస్థత మేము ఎలా చేయాలి అని భయపడలా. ప్రభు లేడు, ఈ దయ్యాన్ని ఎలా వెలగొట్టాలని అనుకోలా. ఇంకా ఆ రోజు శిష్యులు ఎక్కడ అడుగు పెట్టిన చూడండి అనుభవాలు. ఒక దేవాలయం దగ్గర ఒకడు కాళ్ళు చేతులు పనిచేయని వాడు కూర్చుండగా వారు కీలమండలము అప్పుడప్పుడే బలం పొందుకోవడానికి వాళ్ళు అడిగిన ఒక మాట ఏంటి తెలుసా? మా దగ్గర మీకు దానం చేయడానికి ఏమీ లేదు, కానీ యేసయ్య నామం ఉన్నది. ఎప్పుడైతే వారు యేసు నామంలో ప్రార్థించాడు, దిగ్గున లేచి వాడు దేవాలయంకి వెళ్ళి గంతులు వేస్తున్నాడండి. ఆశ్చర్యపోయారు అందరూ. యేసుప్రభు వెళ్ళిపోతే 12 యేసుప్రభులు వచ్చారు. ఇప్పుడు ఈ 12 యేసుప్రభులు, అతి 12 శిష్యులు కొన్ని వందల వేల కోట్ల యేసుప్రభులుగా మార్చబడాలంటే మీరు కూడా శిష్యులు కలిగిన అనుభవం కలగాలి. యేసు ఆరోహణములో పాలు పొందాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మనము కూడా ఈ కోవిడ్ని, ఈ శ్రమలను, ఈ వ్యాధిని జయించే సామర్థ్యం మనకు వచ్చుదని మీకు మనం చేస్తున్నాను. మనం కూడా చిన్న యేసయ్య వలె తయారయ్యి మేఘమెక్కాలని నేను మనం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రాముఖ్యమైన సందర్భములో మరొకసారి క్రీస్తు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తూ, 2 క్రీస్తు పునరుద్ధాన శక్తి కలిగి ఆరోహణాన్ని జ్ఞాపకం చేస్తూ, ఈ 2 అనుభవాలు అనగా శరీర సంబంధమే ఎలాగ ఉండాలి, ఆత్మ సంబంధమైనప్పుడు శిష్యులు ఎలాగున్నారో జ్ఞాపకం చేశారు. మీరు కూడా శరీరీతిగా ఆత్మీయంగా ఇలాంటి అనుభవం కలిగి ప్రభు ఆరోహణంలో నా ఆరోహణం ఉందని జ్ఞాపకం చేసుకొని ఆయన మేఘం మీదకి వచ్చినప్పుడు రేపు జరగబోయే 4వ ఆరోహణం అనే అది మీరే నెరవేర్చుకొని మేఘం ఎక్కే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించి అన్ని విషయాలు మిమ్మల్ని వర్ధిల్ల చేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ఈ గొప్ప ఆరోహణ పండుగలో పాల్గొనే భాగ్యం మాకు ఇచ్చారు. మేము మనుషులకి శరీరం కూడుకోలేకపోయినప్పటికీ ఆయా గృహములలో వీక్షిస్తూ కూడుకొనున్న ప్రతి బిడ్డలకు నీ ఆరోహణ పండుగ యొక్క వర్తమానం అందించే స్తోత్రం చెల్లిస్తున్నాను. అందుకున్న ప్రతి బిడ్డలకు శరీర ఆత్మకు ఇట్టి శిష్యులు కలిగిన ఆనందమును, శిష్యులు కలిగిన ప్రార్థన జీవితమును, శిష్యులు కలిగిన అనేక విధములైన మార్పు నొందిన వారి యొక్క విశ్వాస స్థితిని మాకు అందించి ఇట్టి ఆనందం మేము కూడా కలిగి నీ ఆరోహణములో మా ఆరోహణను గుర్తించి నీ రాకడకు మేము సిద్ధపడే భాగ్యం అందించమని యేసు నామములో మరణం గెలిచి పునరుద్ధానుడై మధ్యాకాశమునకు ఆరోహణమై వెళ్ళి తిరిగి మళ్ళా మధ్యాకాశమునకు పరలోకానికి వెళ్ళి నీవే
మధ్య ఆకాశం రానయ్యుండి ఆ రాకడలో సంఘమును ఆకర్షించడానికి సిద్ధపరుచున్నాం. యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. మంచిది. మరి ఒక కీర్తన పాడుచుండగా క్లుప్తంగా మన కానుకలు పండుగ దినము గనుక పండుగ కానుకను సమర్పణ చేసుకుందాం. మరి వ్యక్తిగతంగా మీరు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వలేరు కనుక మీరు ఒక ప్రక్కన పెట్టొచ్చు, లేదా మరి ఫోన్ ద్వారా కానీ మరి నా ఇచ్చిన నంబర్ ద్వారా మీకు తెలుసు, వాటి ద్వారా మీ కానుకలు పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అమ్మగారులు కీర్తన పాడతారు. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సారే పైనున్న మట్టినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. అధికంబుగా నీ ఆత్మతో ఆవరించుము నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. ప్రార్థన చేసుకుందాం. కానుకల కొరకు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఈ పండుగ దినమున కేవలము మా కుటుంబాలు కలిసి ఇలాగ ప్రభా చిన్న మందిరముల వలె కూడుకొని ఆరాధించడానికి ఈ లాక్డౌన్ కాలంలో కూడా మాకు ఇచ్చిన తరుణం బట్టి సమయం బట్టి వందిస్తున్నా. నీ చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన చరిత్ర, పునరుద్ధాన చరిత్ర కంటే గొప్ప చరిత్ర నీ ఆరోహణ చరిత్ర. ఎందుకంటే మాకు నీ ఆరోహణ చరిత్రలో మా ఆరోహణ ఉంది కనుక ప్రభా, ఈ ప్రత్యేకమైన పండుగ దినమున మేము నిన్ను స్తుతించి అర్పించిన అర్పణలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాను నాయన. శిష్యులు వారి హృదయములను అర్పించుకున్నారు, వారి దేహాన్ని అర్పించుకున్నారు. ఒకప్పుడు మీరు శిలువలో మీ దేహాన్ని అర్పించుకున్నారు. శిష్యులు వారు సంపూర్ణంగా వారి చేతులు కాళ్ళు సమర్పణ చేసుకుని, వారి ధనము వారి యొక్క ప్రయాణము సమర్పణ చేసుకొని, వారి వ్యాపార పనులు విడిచిపెట్టి వారి కుటుంబాలు సమర్పణ చేసుకున్నట్లు నేడు బిడ్డలు కూడా అట్టి సమర్పణ జీవితం అందించమని ప్రార్థిస్తున్నాను. దీంతో పాటు నీ బిడ్డలు వారి యొక్క దశభాగములను కృతజ్ఞత కానుకలను నీ సేవార్థమే సమర్పించగా అంగీకరించి తగిన దీవెనాశ బిడ్డలకు అందించమని ఈ భయంకరమైన కోవిడ్ కాలంలో కూడా నీ బిడ్డల ప్రభావ నీ కానుకలు పంపిస్తున్నాను నాయన. తగిన దీవెన వారికి అందించి నాయన, కష్టకాలు ఇచ్చిన కానుకలకు విలువ ఎక్కువ దేవుని దృష్టిలో అని మా అయ్యగారు చెప్పిన మాట నిజమే అని నమ్మొచ్చు ప్రభావ. వారు తగిన దీవెన అందిస్తూ వారిని పోషించి బలపరిచి ఆదరించి అన్ని విషయాల్లో వారిని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ, శరీర ఆత్మకు మేము నిన్ను చూడగలిగే భాగ్యం మాకు అందించమని, నీ రాకడ సిద్ధపరచమని, ఆరోహణుడును తిరిగి వరుడుగా రానయుండి మనలకు ఆయన సిద్ధపరిచిన తండ్రి అంతరంగంలో సింహాసనం కూర్చుండే భాగ్యమును కానుకిచ్చి వేసే గొప్ప బహుమానం ఇచ్చడానికి రానని యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందా. రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి 2-3 ప్రకటనలు విని
ముగింపు ప్రార్థన చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి మరి లైవ్ ద్వారా మీరందరూ కూడా మరి ఈ ఆరోహణ పండుగను వీక్షిస్తూ పండుగలో పాల్గొన్నందుకు మీ అందరికీ నా ప్రత్యేక శుభములు, ఆరోహణ పండుగ దీవెనలు కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ నా ప్రత్యేక వందనములు మన్నా తెలియజేస్తున్నాను. మరణాత. సరే, మంచిది. మరి ఈరోజు ప్రభు ఆరోహణ పండుగ చేసుకున్నాం. రేపటి నుంచి వచ్చే ఆదివారం కాక పై ఆదివారం వరకు ఈ 10 దినాలు, ఈ 3 దినాలు, ఆ తర్వాత 7 దినములు, అంటే ఈ 10 దినములు మనకి ఆత్మ కుమ్మరింపు దినములని గుర్తించండి. యేసయ్య శిష్యులకు వెళుతూ చెప్పిన మాట అదే, ఆదరణకర్త కొరకు కనిపెట్టండి. వాడు గృహాలకు వెళ్ళలేదు, కానీ ప్రభు వెళ్ళిన తర్వాత యెరూషలేము వెళ్ళారు. వారు మేడగదిలో కూడుకొని వారితో పాటు సుమారు 120 మంది కలిసి, స్త్రీలు కొంతమంది కలిసి ప్రభు కొరకు ఎదురు చూశారు. ఈ 10 దినాలు కూడా ఆత్మ కుమ్మరింపు దినాలు కనుక వ్యక్తిగతంగా మీరు మీ కుటుంబం కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రతిరోజు 1 గంట, మరి సాయంకాలం ఒక సమయం పెట్టుకున్నాం, లేదా ఉదయకాలం ఒక సమయం పెట్టుకొని మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు బైబిల్లో మన యొక్క మరి ఆత్మ కుమ్మరింపు కొరకు రాయబడిన అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ మన క్రమం జరిగించుకుంటూ కుటుంబంలో మరి 1 గంట సేపు మరి పరిశుద్ధాత్మ కొరకు మరి మీరు మీ కుటుంబాలలో ఏకీవించండి. కనీసం 1 అరగంట అయినా ఆత్మ కుమ్మరింపు కొరకు క్రమాలన్నీ చేసుకుని 1 అరగంటలో 1 అరగంట మరి ధ్యానంలో ఉండి 7 మెట్ల ప్రార్థన జరిగిస్తూ ఆత్మ కుమ్మరింపు కొరకు సిద్ధపడండి. ఎందుకంటే కేవలం నీటి బాప్తిసం రక్షణ పొందు సరిపోదు, ఆత్మ కుమ్మరింపు కూడా అవసరం. కనుక మీరు ఈ 10 దినాలు, అంటే ఈరోజు రేపు నుంచి మరి వచ్చే ఆదివారం కాక పై ఆదివారం వరకు ఈ 10 దినాలు పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాలు మీ కుటుంబాలలో జరిగించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. అలాగే మరి ఆ పై ఆదివారము మరి 10వ రోజు ముగించిన రోజు మనకి పెంతెకొస్తు పండుగ అనే సంగతి గుర్తించండి. కాబట్టి ఆ రోజు మన వచ్చే ఆదివారం ఉంది కనుక నేను జ్ఞాపకం చేస్తాను. మరి మీరు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థించి కనిపెట్టి అందుకోండి అని మనం చేస్తూ, రెండోది కోవిడ్ కాలం చాలా భయంకరంగా ఉంది. 2nd వేవ్ చాలా భయంకరంగా కనపడుతుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను చేసే మనవి ప్రేమతో ఏంటంటే, మీ గృహాలు విడిచి ఇష్టానుసారంగా బయటకు వెళ్ళొద్దు. ఒకవేళ పనికి వెళ్ళాల్సి వస్తే తప్పనిసరి అయితే పనికి వెళ్ళండి. ఇది లేకపోతే నేను బ్రతకలేము, మా కుటుంబం గడవదు అంటే తప్ప, అది కూడా చాలా జాగ్రత్త తీసుకొని, మాస్క్ బయట ఎప్పుడు తీయకుండా, శానిటైజర్ జోబులో పెట్టుకొని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకుంటూ, కాళ్ళు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ, ఎక్కడ కూడా ఎవరితో సహవాసం చేయకుండా, ఏ స్థలాల్లో ఎక్కడ పడతాడు కూర్చోకుండా జాగ్రత్త పడండి. ఎవరిని ముట్టుకోకుండా ఉండండి. ఎందుకంటే ఈసారి వస్తుంటే 2nd వేవ్లో దాదాపు సగం మంది పైన చనిపోతున్నారు. కోలుకునే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి ఇది మనం నిర్లక్ష్యం తీసుకోవడానికి వీలు లేదు. దయచేసి మీ ఒక్కరితో పోదు, మీ కుటుంబం మొత్తం కూడా అంటుకుంటుంది. కాబట్టి దయచేసి ఆర్థికంగా కురిగిపోతారు, గృహాలు పాడైపోతాయి, కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. దయచేసి నా మాట ఆలకించండి. మీరు తినడానికి దేవుని కృపను బట్టి ఉండగలిగితే, మరి నా సంఘాలన్నిటికీ ముందే చెప్పాను, ₹1 ఇప్పుడే దాచుకోండి అని. ఈ కాలంలో పనికి వెళ్తున్నారని కొంతమంది వింటున్నాను. దయచేసి మానేయండి. మీకు భోజనానికి కరువు ఉంటే తప్ప దయచేసి మీరు పనులు మానివేసి గృహంలో ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉంటే మీ కుటుంబాన్ని దీవెన. ఈరోజు ₹1 సంపాదిస్తారు, రేపు దానికి 10 రెట్లు కాదు 1000 రెట్లు పైనే పోగొట్టుకుంటాడు. జాగ్రత్త. కొన్ని లక్షలు పెట్టిన బ్రతకట్లేదండి. ఒక హాస్పిటల్కి వెళ్తే 5 నుంచి 7 లక్షలు అవుతున్నాయి, అయినా బ్రతికొస్తాను నమ్మకం లేదండి. ఈరోజు ₹100, ₹200, ₹500 చూసుకోబాకండి. దయచేసి నా మాట ఆలకించండి. అలాగే మరి సేవకులు ఎవరైనా వింటుంటే ఆరాధన జరిగించొద్దంటే గ్రూపుగా కూడుకొని మీ కుటుంబం, ఇప్పుడు నేను చేస్తున్నాను, కేవలం నా కుటుంబం దేవాలయంకి వచ్చాం అంతే, ఇంకెవరు రాలా. మా కుటుంబంతో కలిసి ఆరాధన చేస్తున్నట్లు మీరు కూడా మందిరంలో కానీ మీ గృహాల్లో కానీ
ఇలా లైవ్ ద్వారా మాత్రమే ఆరాధన జరిగించండి, పనులు జరిగించండి. కేవలం కొన్ని దినాల తర్వాత మళ్ళా యథావిధి స్థానం వస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రభు కృపను బట్టి మరి దేవుడు మంచి మెడిసిన్ కానీ దేవుని కృపను బట్టి ఈ వైరస్ని దేవుడు హతమార్చి తిరిగి మనకి చక్కటి జీవనం ఇస్తానని విశ్వసిస్తున్నాను. కాబట్టి కొన్ని దినాలు దయచేసి జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాను. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, మరొకసారి మరి మీ అందరికి కూడా పునరుద్ధాన పండుగను మరి దీవెనలు కలగాలని ఆశిస్తూ ఉన్నాను. అలాగే మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. వచ్చే ఆదివారము మన ఆరాధన యథావిధిగా ఉదయం ఇదే సమయానికి 7 గంటల నుంచి 9 గంటల వరకు, లేకపోతే 8:30 వరకు ఈ సమయంలో మన ఆరాధన జరుగుద్ది. కాబట్టి దయచేసి మరి ఆ టీవీల దగ్గర నిద్రపోతూ లేకపోతే ఇంకేదో కార్యక్రమాలు ఉండి ఈ సమయాన్ని పాడు చేసుకోవద్దు. దయచేసి ఉదయాన్నే లేకండి, చక్కగా మీ కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రంగా మీ కుటుంబంతో కలిసి 7 గంటలకే ఆరాధనలు ఎక్కించండి. మీ బయటికి వెళ్ళక్కర్లేదు కాబట్టి గృహములోనే ఒక్క ఆదివారం ఈ సమయాన్ని పాటించండి. కాబట్టి 7 గంటలకే రాత్రి త్వరగా పడుకోండి, 5-6 గంటలకల్లా లేకండి. 7 గంటలకల్లా కుటుంబం సిద్ధపడి అందరు కలిసి ఒక చాప కానీ ఒక కింద ఏదైనా వేసుకొని మరి ఫోన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, లైవ్ ద్వారా ఆరాధనలు పాల్గొనాలి. వచ్చే ఆదివారం మనకి ఆరాధన ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నా. 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి ఆదివారం ఈ నెలాఖరు వరకు ఇలా జరుగుద్దని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే మరొకసారి కొంతమంది నాకు ఫోన్ చేస్తున్నా, అయ్యగారు మీ కానుకలు ఎలా పంపించాలి. నేను మరొకసారి చెప్పను, కానీ మీ అందరి దగ్గర రక్తస్తుతి అనే స్టిక్కర్ ఉంది, పేపర్ ఉంది. కాబట్టి దాని వెనకాల నా పాత నంబర్ వేశాను. ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పే కానీ లేదా అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చాను. నేను లైవ్లో చెప్పను, కానీ మరి మన సంఘ బిడ్డలు మాత్రమే మీ యొక్క దశమ భాగములు కానుకలు మీరు తీసుకున్నట్లయితే పండుగ కానుకలు ఫోన్ ద్వారా పంపించండి. దగ్గర కలుసుకోవడానికి వీలు లేదు కనుక, లేదు భద్రపరుచుకుంటానంటే భద్రపరచుకోండి, లేదు కష్టకాలంలో వాడండి. తర్వాత దేవుడు మళ్ళీ ఇచ్చినప్పుడు మీరు కానుక ఇద్దురు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మాటలు జ్ఞాపకం చేసుకొని సకాలములో ఆరాధనలు ఎక్కించండి. దేవుడిని బహుగా దీవించును గాక. మరొక్కసారి మీకు పునరుద్ధాన పండుగ శుభములు మన్నా తెలియజేస్తున్నాను. మరణాత. మరి బైబిల్ మిషన్ కొరకు, అధికారుల కొరకు, మా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుడు మీ గురించి కూడా ప్రార్థించే మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి సంతోషిస్తున్నాను. నేను మీ కొరకు చేస్తాను, మీరు నా కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు బహుగా దీవించును గాక. మరణాత. ఆదివారం మన ఆరాధనలో కలుసుకుందాం.